Okay, let's go. అరే బాబిగా బియర్ బాటిల్ పడేద్దామని కొండ చివరికి పోతే సూసైడ్ చేసుకున్నాను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నా తింగర్ది. ఏ రివేస్ జాబ్ పోతే పోయింది కదరా, లైఫ్ మాత్రం ఫుల్ హ్యాపీ. ఏ జిందగీ నా మిలేగే దుబారా. అరే మళ్ళీ వేస్తారా? గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ దాసు. ప్లీజ్ కమ్. ఎనీ ప్రోగ్రెస్? మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో చావాలని కోరుకుపోయి బ్రతకాలని ఆశ కలిగింది మ్యామ్. మీలాగే నలుగురికి ఉపయోగపడాలని యాటిట్యూడ్ డెవలప్ అయింది. వెరీ గుడ్. మరి దానికోసం నువ్వేం చేసావు? చర్చ్ దగ్గరికి వెళ్ళి పూర్ చిల్డ్రన్ కి పాస్తా దానం చేశాను మ్యామ్. పాస్తా దానమా? ఇండియాలో చేస్తే అన్నదానం అంటారు, ఇటలీలో చేస్తే పాస్తా దానం అంటారు. వెరీ నైస్. ఇంకా పక్కింటి ఆంటీని పట్టుకున్నాను మేడం. దాసు పట్టుకోవడం అంటే అలా కాదు మ్యామ్, కాలు జారి పడిపోతుంటే పట్టుకున్నాను. తొక్కేం కాదు. ఎగ్జాక్ట్లీ, తొక్క మీద కాలే జారి పడిపోతుంటే పట్టుకున్నాను మ్యామ్. ఇట్ వాస్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అలాగే మీ ఆటోబయోగ్రఫీలో 2 చాప్టర్ బంతి ప్రపంచం ఇందాకే స్టార్ట్ చేశాను మ్యామ్. చాలా బాగా వస్తుంది అదేంటో. దాసు నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు. సరే నీ ఇష్టం. జంతు ప్రపంచంలో ఈ బంతి ప్రపంచం ఏంటయ్యా? మేడం గారి బంతి ఫిలాసఫీ గురించి తెలియదు నీకు? ఎవరు మ్యామ్ ఇతను? ఈ అబ్బాయి పేరు రామారావు. ఇతనికి ఎవరు వేరు? ఇతనే పోదామనుకున్నాడు, లవర్ హ్యాండ్ ఇచ్చింది. మేడం ఏమైందయ్యా? నాకు మళ్ళీ సైరా పని గుర్తొచ్చింది మేడం. నేను రామారావు వెళ్ళిపోతాను. ఆగు రామారావు. వదిలేండి అది మేడం, కాదయ్యా. ప్లీజ్. నీకు అనవసరం నా మాట మేడం. విను. నాకేం వచ్చేస్తుంది మేడం? అవన్నీ కామన్. నాకు చచ్చిపోతా అనిపిస్తుంది. రైలు కింద తలకాయ పెట్టాలనిపిస్తుంది. చిచి, ఏం మాట్లావి? నేనున్నానయ్యా. వదిలేండి మేడం, ఎవరు కర్మకాడు పోతాడు మనకి చెప్పండి. దాసు అలా అనుకుంటే నువ్వు ఇక్కడ ఉండేవాడివా? సారీ మ్యామ్. ఇడియట్. ఈ రాత్రి ఇద్దరు ఇక్కడే ఉంటాడు. Okay, ma'am. జాగ్రత్త. నన్ను ఏమైనా చేస్తానంటారా? అతనేమీ చేసుకోకుండా నా కొటేషన్స్ ఫిలాసఫీలు అబ్బాయికి చెప్పి జీవితం మీద ఆశ కల్పించు. అర్థమైందా? అవన్నీ చెప్తే నిజంగానే పోతాడు. అలాగే మ్యామ్. చూడు రామారావు, చిన్నప్పుడు మనకి స్కూల్లో పెన్సిల్ ఇస్తారు. ఎందుకో తెలుసా? మనం తప్పు రాసినా చెరిపి మళ్ళీ రాసుకోవచ్చు. అదే మనం పెద్దయ్యాక పెన్ ఇస్తారు, దిద్దుకునే అవకాశమే ఉండదు. అవుట్ ఆఫ్ ది గెలాక్సీ మ్యామ్. మ్యామ్ ఇఫ్ డోంట్ మైండ్ ఈ పెన్సిల్ ఫిలాసఫీని మీ బయోగ్రఫీలో ఇన్కార్పొరేట్ చేస్తాను ప్లీజ్. దాసు నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు, నీకు తెలుసు కదా. సరే నీ ఇష్టం. రామారావు, మ్యామ్ రాత్రంతా నేను చెప్పిన దాని గురించి ఆలోచించు. పెన్సిల్ గురించి కదా మ్యామ్? కరెక్ట్. Ma'am. మనం మార్నింగ్ కలుద్దాం. నాకు ఈ లోపు సైరా పని గుర్తొస్తే? మిస్టర్ దాసు విల్ టేక్ కేర్. దాసు నువ్వు చూసుకో. Okay, ma'am. వస్తాను. Thank you, ma'am. గుడ్ నైట్. ఐల్ మిస్ యూ మ్యామ్. గుడ్ నైట్. ఏ ఊరా నీది? సూసైడ్ చేసుకుంటావా? ఏది చేసుకో చూస్తాను. ఏ తమాషా చేస్తున్నావు? తింగ దొరికిందా అని చెప్పేసి తాట తీస్తా. వాట్కా ఎక్కడ్రా? ఓటుకేంటి? సిరాకు. స్మెల్ చూసి బ్రాండ్ చెప్పిస్తావా బాసు? కళ్ళు చూసి క్యారెక్టర్ కూడా చెప్పేస్తాను. ఓ మై గాడ్. ఎరా మీ వాళ్ళందరూ పోయారా? ఎవరు పోలేదు బాసు, జాబ్ పోయింది. చూడు దాసు, నువ్వు బ్రతుకు తెరువు కోసం వచ్చావు, నేను బంతి జానం కోసం వచ్చాను. 10,000 euros. ఈ రోజు నుంచి నీ పని. మీ పనే రావు సాబ్. చూడు రామారావు, అటు చావుంది, ఇటు బతుకుంది. నిర్ణయం నీ చేతుల్లో ఉంది. మ్యామ్ కొటేషన్ అదిరిపోయింది. ఇంటికి వెళ్ళగానే బంతి ప్రపంచంలో పెట్టిస్తారు. దసను ఉండవే. నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు, నీకు తెలుసుగా. సరే నీ ఇష్టం. చూడమ్మా, సమస్య అనేది బంతి లాంటిది. కంటికి దగ్గరగా పెట్టుకుని చూస్తే పెద్దదిగా కనిపిస్తుంది, దూరంగా విసిరేస్తే చాలా చిన్నదైపోద్ది. బంతినైతే విసిరేయచ్చండి, కానీ సైరాబాన్ ఎలా విసురుతాం? గేదెలా ఉంటది అది. అర్థమైంది. నీకు సాయిరాబాను మీద ఉన్నది ప్రేమ కాదు, కోపం. ఆ కోపాన్ని తీసేస్తే ప్రాబ్లం సాల్వ్. బంతిలో గాలి తీసినట్టు కోపాన్ని ఎలా తీసేస్తావండి? దానికి ఓ సొల్యూషన్ ఉంది. దాసు డ్రామా. ఎస్ మ్యామ్. ఇప్పుడు ఇతనే సాయిరాబాను. లోపల ఉన్నదంతా కక్కి. మ్యామ్ పొద్దునే బ్రేక్ఫాస్ట్ హెవీగా చేశాడు, నా మీద కక్కమంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్. ఇడియట్, ప్లీజ్ కోఆపరేట్. సారీ మ్యామ్. రామారావు, మ్యామ్. ఒకసారి కళ్ళు మూసుకుని డీప్ బ్రెత్ తీసుకోమా. తీసుకున్నావా? ఇప్పుడు సాయిరాబాను చేసిన అట్రాసిటీస్ మొత్తం గుర్తు తెచ్చుకో. అది అది కమ్ ఆన్, మౌంట్ అప్, మౌంట్ అప్. ఇప్పుడు ఓపెన్ అయిపో. ఒసై సైరాబాను, నన్నెంత టార్చర్ చేసావే. మనోడని కూడా చూడకుండా పనోడ్లా వాడుకుంటావా? నువ్వు 6 నెలలకోసారి హాస్టల్ మారితే బట్లు బకెట్లు నేను మోసుకురావాలా? మీ బాబాయ్కి కంటాపరేషన్ జరిగితే క్యారేజీలు నేనేసుకురావాలా? పోనీ ఇంత చేసినందుకైనా నా ఒక్కడికే స్టిక్ అయ్యావా? గణేష్, సురేష్, రమేష్, ప్రకాష్ రేడియో శ్రోతల్లాగా ఎంతమంది బాయ్ ఫ్రెండ్సే? పలకరించిన వాళ్ళందరికీ పడిపోవడమే. బాసు ఒకసారి సైరాబాను ఫోన్ నెంబర్ ఇస్తారా? సారీ మ్యామ్. ఆ ఫోన్ ఇటీవే. నేను కొనిచ్చిన ఫోన్ తో ఊళ్ళో వాళ్ళందరినీ మెయింటైన్ చేయడానికి సిగ్గులేదే నీకు? కన్నింగ్ రాసుకెళ్ళి. ఏం మ్యామ్ ఇది? ఇదేదో వండర్లా ఉంది. ఇప్పుడు నా కోపం మొత్తం పోయింది. నా ఫోన్ కూడా పోయింది. పోతే పోయిందిలేవయ్యా ఎదవ ఫోను. రామారావు కోపం పోయింది, అది మనకి మెయిన్. మ్యామ్, 1 డేలోనే చావాలన్న థాట్ పోయింది. మీరు 10 days ఇస్తే బ్రతకడానికి రూట్ దొరుకుతుంది. ప్లీజ్ మ్యామ్. అక్కడ ఎచ్చిన ఖాళీగా లేవు, తను ఇండియాకి వెళ్ళిపోతుంది. నేను ఇండియా వెళ్ళేంత వరకు రామారావు మనతోనే ఉంటాడు. అక్క, మీరు ఆడుకోవడానికి బంతి కావాలంటున్నారు, అతను అవసరానికి బంతి కావాలంటున్నాడు. ఎగ్జాక్ట్లీ మ్యామ్.
మీరు మాత్రం వికెట్ కీపర్ల అన్ని బంతులు కరెక్ట్ క్యాచ్ చేస్తున్నారు. బాద్షా వెళ్ళిన పని ఎంతవరకు వచ్చింది? జానకిని కలిశాను. త్వరలోనే అనుకున్న పని పూర్తి చేస్తాను. సాధుబాయి మనుషులు నీ కోసం ఇడ్లీ వచ్చారని తెలిసింది. I'll take care of that. నాన్న జాగ్రత్తగా చూసుకోండి. ఓకే. అదేంటి రోజు అంత వైలెంట్ గా రియాక్ట్ అయ్యారు? వెనక నుంచి చెయ్యేస్తే నా రియాక్షన్ వైలెంట్ గానే ఉంటది. మీట్ ద స్టార్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మన సెలబ్రిటీ ప్రముఖ చలనచిత్ర దర్శకులు దయ్యంతో దోస్తి, హత్యే నా హాబీ, రక్తం కురిసిన రాత్రి, రక్తం మరిగిన మనిషి, బుర్రతో ఫుట్బాల్, గొంతు కోసి చంపుతా వంటి పలు హింసాత్మక చిత్రాల సృష్టికర్త రివెంజ్ నాగేశ్వరరావు గారితో ముఖాముఖి. నాగేశ్వరరావు గారు నమస్కారం. నాగేశ్వరరావు గారు, స్టోరీ సిట్టింగ్ లకి పూరి జగన్నాథ్ గారు పటాయి వెళ్తారు, రాజమౌళి గారు రాజస్థాన్ వెళ్తారు, మరి మీరెక్కడికి వెళ్తారు? చర్లపల్లి జైలుకి. వాట్? ఎస్, నేను స్టోరీ సెట్టింగ్స్ క్రిమినల్స్ తోటి కూర్చుంటాను. అదేంటండి, డైరెక్టర్ రైటర్స్ తో కూర్చోవాలి గానీ క్రిమినల్స్ తో కూర్చోవడం ఏంటి? నాకు రైటర్స్ తో సింక్ అవదు, క్రిమినల్స్ తోనే కనెక్ట్ అవుతాను. మీరు పనిచేసే ప్రతి హీరోయిన్ తోనూ అఫైర్స్ పెట్టుకుంటారంట, నిజమేనా? ఇట్స్ పార్ట్ ఆఫ్ మై ప్రొఫెషన్. ఆఫ్ ద స్క్రీన్ మా కెమిస్ట్రీ వర్కౌట్ అయితేనే ఆన్ స్క్రీన్ హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. సార్, డైరెక్టర్స్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు కదా, మీరేమంటారు? క్రాష్ అంటాను. నా దృష్టిలో డైరెక్టర్ అంటే కెప్టెన్ ఆఫ్ ద షిప్, డ్రైవర్ ఆఫ్ ద టాక్సీ, పైలట్ ఆఫ్ ద ప్లేన్, ఓనర్ ఆఫ్ ద వైన్ షాప్ కాదు. మరి దొంగ. దొంగ తన క్రియేటివిటీతో ప్రేక్షకుల మనసులను దొంగిలించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్లను కొల్లగొట్టే గజ దొంగ. చాలా కొత్తగా చెప్పారు. రీసెంట్ గా మీరు తీసిన కత్తి నెత్తురు సినిమాలో విలన్ క్యారెక్టర్ మాఫియా డాన్ క్రేజీ రోబోట్ ని పోలుంటుందని చెప్తున్నారు, నిజమేనా? ఎస్. అంటే సినిమాలో అతని గురించి మీరు చూపించిందంట. ఫ్యాక్ట్. మీ అందరికి క్రేజీ రాబర్ట్ పెద్ద డాన్, బట్ నా రీసెర్చ్ లో తేలింది ఏంటంటే వాడు ఫన్నీ ఫెలో, బ్రోకర్, జోకర్, లోఫర్, డాఫర్. యాక్చువల్ గా వాడు ఇనిషియల్ డేస్ లో ముసలి డాన్లకు మసాజులు చేస్తుండేవాడు. బ్యాడ్ టైం వచ్చిన బాస్ బకెట్ తనేస్తే వీడికి టైం కలిసి వచ్చి డాంకీగా డాన్ అయ్యాడు. మరి అతని దగ్గర నుంచి మీకు థ్రెటనింగ్ కాల్స్ ఏం రాలేదా? ఒకసారి ఫోన్ చేసి 4 కోట్లు అడిగితే నడుమెత్తంతానని చెప్పాను. కావాలంటే ఏ రామ్ గోపాల్ వర్మకో ఫోన్ చేసుకోమని చెప్పాను. బెదిరిపోయి ఫోన్ పెట్టేశాడు. సార్, మీ నెక్స్ట్ ఫిల్మ్ బ్లడ్ బాత్ పార్ట్ 2. పార్ట్ 1 ఫ్లాప్ అయింది కదా సార్, అందుకే పార్ట్ 2 తీస్తున్నాను. ఇది ఫ్లాప్ అయితే పార్ట్ 3 తీస్తాను. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. ఇదండి రివెంజ్ నాగేశ్వరరావు గారి మనోగతం. మరో సెలబ్రిటీ I want his phone number. మనం ఇచ్చిన ఆన్సర్లకే సుమారు షాక్ అయిపోయింది. హలో, Crazy robot. ఆ ఫోన్ ఫోన్ చేసేసుకుంటాడు. Phone. అలాగే సార్. సార్, సుమన్ షాక్ అవడం కాదు, మీరు షాక్ అవుతారు. క్రేజీ రాబర్ట్ గారి ఫోన్ లేడీ చెప్పేనా సార్? అరా రాబర్ట్ ఏంటి? రే ఏంట్రా నోటికొచ్చినట్టు వాగుతున్నావు? నోట్లో కన్ను పెట్టి కలుస్తాను. లగేజ్ 2 రోజుల్లో రెక్కి గిట్లా వెళ్తున్నాను. నీ గుండెల్లో కట్స్ ఉంటే, నీ గన్లో బుల్లెట్స్ ఉంటే, ఫ్లైట్ కి టికెట్స్ ఉంటే అక్కడికి రా తెలుసుకుందాం. ఏంటి సార్ ఏజే కొద్ది దగ్గర సిగ్గు తిరుగుతున్నారు? ఈ వయసులో మాఫియా ఎందుకు సార్? రేయ్, మాఫియా అంటే అండర్ వరల్డ్, అంటే కింద ఉంటారు. కింద ఉండే వాళ్ళంటే నాకు భయం లేదు, పైన ఉన్న వాళ్ళంటే గౌరవం లేదు, పక్కన ఉండే వాళ్ళంటే లెక్క లేదు. రైమింగ్ అదిరిపోయిన ట్విట్టర్ లో పెట్టు. అమ్మా జానకి, జానకి. ఏంటి ఏం లేదమ్మా, ఇండియా నుంచి డైరెక్టర్ రివెంజ్ నాగేశ్వరరావు గారు వచ్చారు. ఆయనకి లొకేషన్ చూపించాలి. కరెక్ట్ టైం కి కరణ్ జోహార్ వచ్చి కూర్చున్నాడు. కెన్ యూ మేనేజ్? నో ప్రాబ్లం బాబాయ్, నేను మా శిష్యులు వెళ్తా. థ్యాంక్స్ అమ్మా. దాసు లేట్ అవుతుంది, మ్యామ్ పిలిచారు, బయటికి వెళ్ళాలి. అబ్బబ్బబ్బా, వస్తున్నానండి. అయినా మీరు ఇంత ట్రై చేసినా మా జానకి మేమని పడడం మాత్రం చాలా కష్టం. కష్టమైన దాన్ని అచీవ్ చేయడంలోనే థ్రిల్ ఉంది. ఏదో సమాజానికి ఉపయోగపడే పనులు చేసుకోకుండా ఈ సినిమా వాళ్ళతో మనకెందుకు చెప్పండి? రామారావు, ఇక్కడికి రావడంలో నా స్వార్థం కూడా ఉంది. మీకు స్వార్థమా? నేను నమ్మను. వ్యక్తిగత స్వార్థం కాదయ్యా, సామాజిక స్వార్థం. సౌండింగ్ కొత్తకుంది. మీనింగ్ ఏంటి మేడం? ఏం లేదయ్యా, ఈ డైరెక్టర్ ట్విట్టర్ లో పెట్టే ట్వీట్లని చూస్తున్నాను. చాలా రాడికల్ గా ఉన్నాడు. ఇతనికి లేడీస్ అంటే రెస్పెక్ట్ లేదు, పిల్లలంటే ప్రేమ లేదు, సమాజం మీద బాధ్యత లేదు. సెక్స్, వైలెన్స్, నరుక్కోడాలు, కురుకోడాలు, చెత్తా చెదారం. అందుకే వీడిని ఎలాగైనా మార్చి మన బంతి కాన్సెప్ట్ సినిమా తీస్తే అది ప్రపంచమంతా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే సినిమా అనేది చాలా పవర్ఫుల్ మీడియా. కరెక్ట్ మేడం. అప్పట్లో చాలా మంది సాగర్ సంగమం చూసి నాట్యం నేర్చుకున్నారు, శంకరాభరణం చూసి సంగీతం నేర్చుకున్నారు, శివ సినిమా చూసి చైన్లు పట్టుకున్నారు. అన్ని బ్యాడ్ కంపారిజన్స్. డైరెక్టర్ గా వస్తున్నారు. రే సూర్య, ఆ కోఆర్డినేటర్ గోపి గారికి చెప్పు, మన కంఫర్ట్స్ ఇంపార్టెంట్. గుడ్ మార్నింగ్ సార్, గోపి గారు పంపించారు. వాడెక్కడ? సార్ యాక్చువల్లీ చచ్చిపోయాడా? కాదు సార్, ఆయన వేరే పనులు రాలేకపోయారు, అందుకే మమ్మల్ని పంపించారు. ఏంటి మళ్ళీ అసిస్టెంట్సా? సార్ కూర్చొని కూల్ గా మాట్లాడుకుందాం. సార్ ఇవన్నీ మిలాన్ లొకేషన్స్. రే సార్, సుందరం బాబు సినిమా రిలీజ్ అయింది కదా, ఏమంటున్నారు? డిజాస్టర్ సార్. సినిమా కొనుక్కున్న అందరూ పురుగుల మందు కూడా కొనుక్కున్నారంట, పచ్చి బుల్లు తిడుతున్నారంట హీరోని డైరెక్టర్ని. హలో బాబు, నేను రివెంజ్ నాగేశ్వరరావు మాడుతున్నా, ఇట్లీ నుంచి. నాగేశ్వరరావు ఏమన్నారు మా సినిమా గురించి? మీరు యాక్ట్ చేస్తే ఏమంటారు బాబు? బ్లాక్ బస్టర్ అంటారు. బయ్యర్లు, ఎగ్జిబిటర్లు, ఇళ్లలో దేవుడు ఫోటోలు తీసేసి మీ ఫోటోలు పెట్టుకుంటున్నారంట. అవునా?
ఇది ఇండస్ట్రీ హిట్, మీరు ఎంజాయ్ చేయండి. దీన్ని కొట్టే కదా మళ్ళీ నేనే రెడీ చేస్తాను. ఉంటాను బాబు, లవ్ యూ. థ్యాంక్ యూ నాగేశ్వరరావు, లవ్ యూ. డైరెక్ట్ అంటే ఏంట్రా, అస్సలు జల్సీ లేదు. మన నెక్స్ట్ ఇటుకే చేస్తున్నాం ఫిక్స్. అదేంటి సార్ పచ్చడైపోయిన సినిమాని ప్రెస్ మీట్ లో పొగిడినట్టు అలా పొగిడేశారు? ఇది ఫ్లాప్ అని అడిగి తెలవడానికి 3 నెలలు పడుతుంది. ఈ లోపల మన డేట్లు కన్ఫర్మ్ అయిపోతాయి. ఇండస్ట్రీలో టాలెంట్ కంటే టైమింగ్ ముఖ్యం. రే ఇదేదో బాగుంది, ట్విట్టర్ లో పెట్టు. సార్ మీ స్టోరీ రిక్వైర్మెంట్ ఏంటో చెప్తే దానికి తగ్గ లొకేషన్స్ చూపిస్తాను. మా రిక్వైర్మెంటే స్టోరీ. అంటే కథ లేకుండానే లొకేషన్ చూడడానికి వచ్చారా? తిరుగుతూ ఉంటే ఏదో ఒకటి తగులుతుంది కదా. అయితే మీరు తిరగక్కర్లేకుండానే తగలేసింది సార్. మా మేడం దగ్గర రెడీమేడ్ స్క్రిప్ట్ రెడీగా ఉంది. అది గనక మీరు తీస్తే మామూలుగా ఉండదు, రికార్డుల మీద రికార్డులే. ముందు స్టోరీ ఏంటో చెప్పండి. రెడీ సార్. అనగనగా కోటిపల్లి అని ఒక ఊర్లో కోట్లకు పడగెత్తిన కోటీశ్వరుడు ఒకడున్నాడు. పేరు కోటేశ్వరరావా? కాదు, వెంకటేశ్వరరావు. ఓ. అతనికి కోట్ల ఆస్తితో పాటు కోటి మందిలో ఒకటిగా బ్రతకాలనే కోరిక కూడా బలంగా ఉండేది. దాంతో తన ఆస్తులు కరిగించి హాస్పిటల్స్, అనాథాశ్రమాలు, మరుగుదొడ్లు, గుళ్ళు, బళ్ళు, రోడ్లు, చెరువులు అన్ని కట్టించి చివరికి చేతిలో చిల్లిగవ్వ లేకుండా చిరికిన బట్టలతో పూరి గుడిసికి షిఫ్ట్ అయిపోయాడు. ఇది కథ కాదు, వ్యధ. అంతేకాదు సార్, ఈ స్టోరీకి నా దగ్గర అదిరిపోయే టైటిల్ కూడా ఉంది. ఏంటో అది? కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. అయ్యే ఏం పీకుతారు? వాళ్ళగా అడుక్కు తింటారు. ఈ కథను సినిమా తీస్తే వాడు అడుక్కోవడం కాదు, నేను అడుక్కోవాలి. ఒరే సూర్య, ఈ దిక్కుమాల స్టోరీ ఉంటున్నప్పుడు నాకు బ్లాక్ బస్టర్ స్టోరీ స్ట్రైక్ అయింది. రికార్డ్ చేసుకోవాలి. ఈ కథలో ఒక హీరో, 5 హీరోయిన్లు. ఫస్ట్ సీన్ లో ఫస్ట్ హీరోయిన్ మోనాని మన హీరో ఆ బ్యూటిఫుల్ డెడ్ బాడీ మించి అలా టిల్టప్ చేస్తే డెడ్లీ సాంగ్. ఇక్కడే సాంగ్ వస్తుంది సార్. అది తమను చూసుకుంటా, నువ్వు రికార్డ్ చేయరా. కట్ చేస్తే 2వ హీరోయిన్ రాణి. హీరో పెద్ద బండరా ఎట్టుకుని తలగా బాగా కూడా చెప్పేశాడు. కట్ చేస్తే కామెడీ సీన్. ఎక్కడ కామెడీ సీన్ ఏంటి సార్? సవాల్ 2 సెటైర్లు వేసుకున్నాయి, నువ్వు రికార్డ్ చేసుకున్నా. ఇక 3వ హీరోయిన్ మమతని బరబర ఇడ్చుకెళ్ళి బాత్రూమ్ లో పడేసి పీక మీద కాలేసి తక్కి చంపేసి. కట్ చేస్తే ఫైట్. ఫైట్ ఎవరితో సార్? ఇంకెవరితో? అమ్మాయి బాయ్ ఫ్రెండ్. అతన్ని సస్పెండ్ చేయాలని డిసిషన్. मन बलवान लागे चट्टान रहे मैदान में आगे. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. ఆ డెడ్ బాడీ పేరు రాఖీ రసూల్, సాధుభాయ్ మనిషి. నాన్న అడ్డగాడిదలే ఆర్డర్స్ కోసం ఎదురు చూస్తాయి, సింహం సిచ్యువేషన్ కోసం ఎదురు చూస్తుంది. నేను మాటల పోలీసుని కాదు, చేతల పోలీసుని. చెప్పిందే చేస్తా, చేసిందే చెప్తా. సింహ, పద్మనాభ సింహ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సాధుభాయ్ క్యాన్సర్ ఉండొచ్చు, ఎయిడ్స్ క్యూర్ ఉండొచ్చు, బట్ ఈ పద్మనాభ సింహంతో పెట్టుకుంటే ఆప్షన్స్ నో మోర్. Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. అంటే ఏం ఎరగదీసినావు కాక? నీ పర్ఫార్మెన్స్ కి మీ బావగారు బెదిరిపోయిండు, అది కాడైతే అదిరిపోయింది కాక. పిల్లి గోపీకృష్ణ సింహ. ఏ సార్. పిల్లి రామకృష్ణ సింహ. ప్రెజెంట్. పిల్లి రాధాకృష్ణ సింహ. ప్రెజెంట్. పిల్లి నిర్మలా సింహ. ప్రెసెంట్. పిల్లి గాయత్రి సింహ. ప్రెసెంట్. పిల్లి సుప్రియా సింహ. ప్రెసెంట్. సార్ ఓకే సార్. అటెన్షన్ ప్లీజ్. కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ పిల్లి జయకృష్ణ సింహ ఐపీఎస్ BA MA MPhil PhD is coming. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. నైట్ వచ్చేసరికి లేట్ అయింది, అందుకే నేను డిస్టర్బ్ చేయలేదు. లేట్ నైట్ అయినా డే లేట్ రాకముందే లేచి వర్కౌట్ చేయడం రొటీన్ అయిపోయింది. షూటింగ్ లేక. షూటింగ్ అంటే క్రిమినల్స్ ని చేసి షూట్ చేసే పని తగ్గింది డాడీ కదా బాబాయ్? అవునమ్మా. అన్నయ్య, పిల్లివారి దెబ్బకి ఇటాలియన్ మాఫియా ఇంట్లో కూర్చుంది. వెరీ గుడ్ గోపికృష్ణ సింహ. పిల్లి వారు ఎక్కడ నా పులులాగే ఉంటారని ప్రూవ్ చేశావు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ అబౌట్ యు. థాంక్స్. ఇంకా అక్కడ ఇటాలియన్ పోలీస్ ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది? అస్తమానం ఏదో ఫంక్షన్ చేస్తూనే ఉంటారు. డైవర్ట్ చేయకపోతే డ్రైనేజ్ లో పడతాం. నాకు అక్కడ డిపార్ట్మెంట్ విషయాలు మీ అందరితో షేర్ చేసుకోవాలంది, కానీ బావగారు ఇంకా రాలేదు. ఇంకా రాలేదా? పద్మనాభ సింహ! గుడ్ మార్నింగ్ బావగారు. ఈ టైం దాకా జిమ్ కు రాకుండా ఏం చేస్తున్నారు? ఇంట్లో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అయ్యాయని కేబీఆర్ పార్క్ వెళ్ళి 3 రౌండ్లు వేసి వచ్చా. ఏ రౌండ్స్? పొద్దున్నే ఏ రౌండ్స్ కొడతా ఉండి జాగింగ్ చేసి వస్తున్నాను. గమ్మత్ ఏంటంటే బావగారు, ఫస్ట్ రౌండ్ లో అక్కడే నాగేశ్వరరావు గారు తగిలారు, సెకండ్ రౌండ్ లో కింగ్ నాగార్జున గారు కలిశారు, థర్డ్ రౌండ్ లో చైతన్య గారు షేక్ హ్యాండ్ ఇచ్చారు. అంటే 3 generations ని కవర్ చేసిన 4th generation కిడ్ అన్నమాట. గాడిది గుడ్డేం కాదు, నాగేశ్వరరావు గారు తానా సభలకి అమెరికా వెళ్ళారు.
నాగార్జున గారు యాజ్ యూజువల్ గా యూరప్ షూటింగ్ లో ఉన్నారు. నాగ చైతన్య పలాచిలో ఉన్నాడు. ఇలా అందరూ బయట షూటింగ్ చేసుకుంటుంటే తెలుగు ఇండస్ట్రీ ఏం బాగుపడుతుంది? బాగుపడాల్సింది తెలుగు ఇండస్ట్రీ కాదు, మీరు. మీ వెయిట్ ఎంత? 62. ఉండాల్సింది కాదు పాప, ఉన్నదెంత అని అడుగుతున్నాడు మాయ. 102. కొలెస్ట్రాల్ ఎంత? కావలసినంత. పద్మనాభ సింహ, బెండ్ అవ్వకుండా మీ ప్యాంట్ జిప్ మీద ఉన్న కంపెనీ పేరు చెప్పగలరా? కష్టం బాబు గారు, కనపట్టలేదు. ఎప్పటి నుంచి? సుమారు 10 సంవత్సరాల నుంచి. చిచ్చి, కాబోయే అల్లుడు గారు కూడా మీ గురించి చండాలంగా మాట్లాడుతున్నారు. తన టీంలో మీలాంటి అసమర్థులు ఉన్నందుకు ఫీల్ అవుతున్నారు. ఇంత మందితో మాటలు పడడానికి సిగ్గాలేదు? మీకు అసలు ఫీలింగ్స్ లేవా? ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ. వాట్? ఆకలి కూడా ఫీలింగ్ కదండి. ఎప్పుడు చూసినా పందిలా తినడం కాదు. పోలీస్ ఆఫీసర్ అంటే ఎలా ఉండాలి? లోడ్ చేసిన గన్లా ఉండాలి. మీరెలా ఉన్నారు? లోడ్ చేసిన లారీలో ఉన్నారు. నువ్వు నార్మల్. మీ బతుకి మళ్ళీ పౌరుషం ఒకటా? యూస్లెస్ ఫెలో, షేమ్లెస్ ఫెలో, హోప్లెస్ ఫెలో, బ్రెయిన్లెస్ ఫెలో. చిచ్చే. అమ్మా. అన్నయ్య. ఏంటమ్మా అన్నయ్య? అసలు ఇలాంటి నిశ్చయ దరిద్రుడిని ఎలా ప్రేమించావు? నీ మొహం చూసే కదా గేట్ దగ్గర వాచ్మెన్ గా కూడా పనికిరాని సోంబేరిని ఇంట్లో పెట్టుకుని గేదెలా మెప్తున్నాను. నీ మొహం చూసే కదా పోలీస్ సెలక్షన్ లో 10 మీటర్లు కూడా పరిగెత్తలేని పోరంబోకుని ఇన్ఫ్లుయెన్స్ తో ఇన్స్పెక్టర్ ని చేశాను. ఆయన మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండు కేసినట్టు. అసలు ఈ బాడీ నిండా ఉన్నదండి పచ్చి అబద్ధం, పెద్ద పెద్దకం, పరమదరిద్రం, మోసం, నీచం, నికృష్టం. అసలు ఇలాంటి వాడి గురించి మాట్లాడటం అనవసరం. జనరల్ గా డిసీజ్ వచ్చిపోతారు, వీ డిసిప్లిన్ పోయేలా ఉంది. పద్మనాభ సింహ, మీరు చేసిన తప్పికి చెప్పిన అబద్ధానికి బంటిని ఎత్తుకుని బయట గ్రౌండ్ లో నాన్ స్టాప్ గా 4 రౌండ్లు వేయండి. గిరే చూసుకో. ఓకే సార్. నాన్ స్టాప్ గా 4 రౌండ్లు వేయాలా? నేనేమన్నా విజయవాడ కోదాడ బస్సా? అయినా ఈ గుర్రమోహన్ దాన్ని లవ్ చేసి ఎల్లరిగా రావడమేనా నేను చేసిన తప్పు? కరెక్టే బా, నువ్వు ఇంటికి వచ్చి ఉండకపోతే పొట్టే ఒకటి అసలు ఫుడ్డే ఉండేది. అలా చూసే వాళ్ళు సింపుల్ గా మా ఫ్యామిలీ సిస్టమ్ సింక్ అయిపోవచ్చు కదా మాయా. సింక్ అవడానికి మీది ఏమన్నా శ్రీకృష్ణదేవరాయల ఫ్యామిలీ ఏంట్రా? మీ ఇంటి పేరేంట్రా? పిల్లి. అది వీక్ గా ఉందని చివరిలో సింహ తగిలించుకుంటే మీరంతా సింహాలు అయిపోతారేంట్రా? అయినా నా హైట్ ఎంత ఉంటే ఆయనకి ఎదుగు, నా వెయిట్ ఎంత ఉంటే ఆయనకి ఎదుగు. నన్ను ఎవరు ఎత్తుకుని తిరుగుతున్నాడా? ఏదో వాట వేసుకుని. మనని పట్టుకుని ఏంటా మాటలు? ఓహో, మీ అన్నయ్యనంటే వచ్చేసింది. మరి నన్ను అన్నప్పుడు ఆపాను కదండి. ఎప్పుడు? ఆయన సరిగ్గా ఆపే టైంకి అగరత్తులు వెలిగించినట్టు వీడు అమ్మ అంటావు, నువ్వేమో అన్నయ్య అంటావు. ఆయన మరి రెడ్ క్లాస్ చూసిన ఆంబోతలో రెచ్చిపోవడం. మీరు మధ్యలో ఎంటర్ అయ్యేది కంట్రోల్ చేయడానికో రెచ్చగొట్టానికో తెలుసుకోలేనంత బావగారు. పనిష్మెంట్ కి వెళ్లకుండా పంచాయతీలు ఏంటి? అంటే బావగారు, పోలీస్ ఆఫీసర్స్ ఎలా ఉండకూడదో వీళ్ళకి చెప్తున్నాను. దానికి స్పీచ్ ఎందుకు? సింపుల్ గా నిన్ను చూపిస్తే సరిపోద్ది కదా. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ కి ఇవ్వడానికి స్పెషల్ గా ప్రింట్ చేయించిన కార్డ్స్ లోనే ఇన్ని మిస్టేక్ జరిగితే మిమ్మల్ని నమ్ముకుని ఇంత పెద్ద పెళ్లి చేస్తే ఇంకెన్ని మిస్టేక్ జరుగుతాయో. ఏంటి అంతా సైలెంట్ గా ఉన్నారు? పెళ్లి కార్డుల గురించి ఏం నచ్చలేదా? బాగా నచ్చాయి. ప్రింట్ అవుట్ చేయించాలని అడుగుతున్నాను మాయ. మరి నువ్వు చెప్పలేదా? ఇలాంటి చెప్పవు, నేనే దగ్గరుండి ప్రింట్ చేయించాను బావగారు. అయితే ఇదంతా మీ క్రియేషన్ అన్నమాట. అవును బావగారు, అందులో కలరు, కాన్సెప్ట్, మార్పులు చేర్పులు మొత్తం నావే. మరి నా పేరు ముందు ఉండాల్సిన డాక్టర్ ఏది? వెనక ఉండాల్సిన డిగ్రీలేవి? నేనే తీసేయమన్నాను. డాక్టర్ జయకృష్ణ సింహ, ఐపీఎస్, బిఏ, ఎంఏ, ఎఫ్ఎఫ్ఎఫ్ఎఫ్, సక్సెస్ స్పెషలిస్ట్ లా ఉంది. అదే సింపుల్ గా జయకృష్ణ సింహ, హోమ్లీగా ఉంది. అందుకే ఆ చెత్తంతా లేపేయమన్నాను. నువ్వు విడివై లేపేయడానికి మా నాన్న స్వర్గీయ పిల్లి అప్పారావు గారు 10 ఏళ్లు తిండి తిప్పులు మానేసి సైకిల్ తొక్కి చదివిస్తే నేను కష్టపడి సంపాదించుకున్న డిగ్రీలేవి. నీకేం తెలుసురా వాటి విలువ? ఆఫ్టర్ ఆల్ గాడివి, అనామకుడివి, అసమర్థుడివి, అయ్యోకుడివి. అమ్మా. అన్నయ్య. ఏ అంటమ్మా అన్నయ్య? నీ ముఖం చూసే కదా ఇంటర్ కూడా పాస్ అవ్వని ఇడియట్ ని ఇంట్లో పెట్టుకున్నాను. నీ ముఖం చూసే కదా డిగ్రీ స్పెల్లింగ్ కూడా తెలియని సన్నాసిని డిపార్ట్మెంట్ లో జాయిన్ చేశాను. చూసావుగా, ఆఫ్టర్ ఆల్ పెళ్లి కార్డులో డిగ్రీలు మిస్ అయితేనే వరల్డ్ వార్ వచ్చినంత వైల్డ్ గా రియాక్ట్ అయ్యాడు. నువ్వు ఏకంగా పెళ్లి కొడుకునే మార్చేస్తానంటున్నావు. జరిగే పనేనా? తప్పకుండా జరుగుతుంది బాబాయ్. రామారావు మీద నాకు నమ్మకం ఉంది. ఐఎమ్ గౌతమ్, పినాకీ గోల్డ్ కంపెనీ కొత్తగా వచ్చిన కల్చరల్ హెడ్. మా కంపెనీ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ లైన్ గా 3 ఏళ్ల నుంచి లారీ రిసార్ట్స్ లో జరుగుతున్నాయి. ఫర్ ఎ చేంజ్ ఈసారి ప్రగతి రిసార్ట్స్ లో పెడదామని మా ఎంప్లాయీస్ అంతా ఫిక్స్ అయ్యాం. అరే ఫర్ ఎ చేంజ్ మేము అదే ఫిక్స్ అయ్యాం. ఫిక్స్ అయ్యే ముందు మా ఫీలింగ్స్ పట్టించుకోరా. మా ఎంప్లాయీస్ మనోభావాలకు వాల్యూ ఇవ్వరా? ప్రగతిలో పెట్టాలి. అరే ఇదే మన అందరూ అక్కడే బుక్ చేసినా చెప్తున్నాం కదా. బుక్ చేస్తే క్యాన్సిల్ చేయండి. ఏ మీ కమిషన్ పోతారు భయమా? బిజినెస్ దెబ్బతిని బ్రెయిన్ ఏమైనా దొబ్బిందా? ఓకే తర్వాత కూడా ఓవర్ యాక్షన్ చేస్తావేంటి? ఇది పద్ధతిగా ఉంది. ఇదేదో ముందే ఒప్పేసుకుంటే నాకు ఈ స్ట్రెయిన్ ఉండేది కాదు కదా. కాకా సారు సౌండ్ ఇంజనీర్. అర్థమైంది. ముందా డిస్కషన్ ఆపి పేమెంట్ ఎంతో చెప్పండి. లాస్ట్ ఇయర్ 4 లక్షలు చేశాం. ఇప్పుడు ఖర్చులు పెరిగాయి. 5 లక్షలు చేయమని మేడం చెప్పారు. 10 లక్షలా? చాలా ఎక్కువ. 8 అయితే మాకు ఓకే.
ఈ డిఫెక్ట్ మనకు బెనిఫిట్ ఎలా ఉంది? ఏంటి అలా చెవులు కొరిగేసుకున్నారు? మీ మాట ఏంటో చెప్పండి. ఓకే ఓకే 8 లక్షలు మీకు ఓకే అంటే మాకు ఓకే. ఏంట్రా ఓకే? నమస్తే అమ్మా. చూడండి, మా పేమెంట్ 5 lakhs, 5 లక్షలు. డీల్ ఓకే అయిన తర్వాత కూడా డిస్కౌంట్ ఇస్తారంటే మీ మంచితనానికి ముచ్చటేసేస్తుంది. ఈవినింగ్ అడ్వాన్స్ పంపిస్తాను. ఉంటానమ్మా. మంచిదండి. నువ్వు మారవమ్మా. ఈ బిజినెస్ లో అందరూ కస్టమర్స్ దగ్గర నుంచి ఎంత లాగాలని చూస్తారు, నువ్వు ఎంత తగ్గించాలని చూస్తుంటావు. నమ్మిన వాళ్ళని మోసం చేయకూడదన్నయ్య. కరెక్ట్ గా చెప్పామ్మా. ఏ ఏంట్రా ఇది చెప్పకుండా సడన్ గా? నీకు సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను. ఎలా బాగున్నావా? బాగున్నా. ఇంతకీ ఇతనెవరు? నా ఫ్రెండ్ అమ్మా, ఇక్కడి నుంచి మనతోనే ఉంటాడు. వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, భోంచెదురు గాని. కొత్త బిజినెసా? ఏంట్రా అది? వెడ్డింగ్ ప్లానింగ్. దానిలో మనకి ఎక్స్పీరియన్స్ లేదు కదా. అమ్మా, ఇప్పుడు నువ్వు చేసే ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఏముంది, అకేషన్ కు తగ్గట్టు డెకరేషన్లు, టేస్ట్ కు తగ్గట్టు డిన్నర్లు, కాలక్షేపానికి కల్చరల్ ప్రోగ్రాంలు, ఇవన్నీ కలిపి ఒకే ఈవెంట్ గా చేస్తే అదే వెడ్డింగ్. పైగా పెళ్లికి బిచ్చం పెట్టారు కానీ పెళ్లి కోట్లు పెడతారంటే. అది సరే, కానీ మనల్ని నమ్మి మ్యారేజ్ కాంట్రాక్ట్ ఎవరిస్తారు? నమ్మిస్తే ఇస్తారు. కమిషనర్ సాబ్, మీ ఇంట్లో ప్రతి ఫంక్షన్ కి మా దగ్గరే జ్యువెలరీ పర్చేస్ చేస్తారు. ఆ అభిమానంతోనే చెప్తున్నాను, మీ అమ్మాయి పెళ్లికి ఈ వెడ్డింగ్ ప్లానర్ కరెక్ట్. ఓకే సేట్జీ, నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి నా స్టైల్లో టెస్ట్ ఇస్తాను. ఆ కుర్రాడు ఎక్కడ? అదిగో వచ్చాడు. నమస్తే సెటు, కూర్చో. ఏం రమణం? నేను చెప్తాను. నా పేరు సుబ్రహ్మణ్యం, కమిషనర్ ఆఫీస్ లో సెక్షన్ ఆఫీసర్. అచ్చా. కమిషనర్ గారి అమ్మాయి పెళ్లి చాలా పెద్ద లెవెల్లో ప్లాన్ చేశారు. ఆ బాధ్యతలన్నీ నా మీద పెట్టారు. బడ్జెట్ నో లిమిట్. సేట్ నీ గురించి చెప్పాడు. మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ వస్తే నీకు బెనిఫిట్, నాకు బెనిఫిట్. గదెట్లా? పెళ్లి మండపం 10 లక్షలు అనుకో, 20 లక్షలు అంటాం. ప్రాఫిట్ లో నీకు 50, నాకు 50. భోజనాల ప్లేటుకు 1000 అనుకో, 2000 అని చెప్తాం. నీకు 50, నాకు 50. పూల డెకరేషన్ 5 లక్షలు అనుకో, 10 లక్షలు అంటాం. నీకు 50, నాకు 50. సంగీత్లో ముమైద్ ఖాన్ డాన్స్ ప్రోగ్రాం పెడతాం. 10 ఇస్తాం, 10 కని చెప్తాం. నీకు 50, నాకు 50. ఏమంటావు? చెప్పు తీసుకొని కొడతాను. లేవురా పైకి. కమిషనర్ దగ్గర కమిషన్ కొడతాం చూస్తావు ఏ క్రిమినల్ ఫెలో. రైట్, అసలు పెళ్ళంటే ఏందో తెలుసారా నీకు? సంబరం మొత్తం సీడీలో కాదు, గుండెల్లో ఉండాలి. మండపం అంటే దేవుని మందిరం లెక్క. పెళ్లిలో మంచి ఫుడ్ ఎందుకు పెడతారో ఎరికేనారా నీకు? వచ్చిన వాళ్ళు కడుపు నిండా తిని మనసు నిండా దీవించాలని. అందులోనే గడ్డి తింటారా గలీజ్నాయాలా? తిడుతుంటే నవ్వుతావేంట్రా తింగరనాయాలా? అవుబే, సంగీత్లో ముమైద్ ఖాన్ డాన్స్ పెడతావు. అది పెళ్ళి అనుకున్నావా, రికార్డింగ్ డాన్స్ అనుకున్నావా? ఓ చెటు, నువ్వు కమిషనర్ గారికి ఫోన్ కొట్టి కమిషనర్ గారి సంగతి తెలుద్దాం. అక్కర్లేదయ్యా, ఆయనే కమిషనర్. ఈయన కమిషనర్. సార్ సారీ సార్, సారీ సార్, తప్పైపోయింది సార్. తప్పేమీ లేదయ్యా, అదే నీ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. సెటు, మంచి కూరని సజెస్ట్ చేశావు. ఐ అప్రిషియేట్ యూ. మ్యారేజ్ కాంట్రాక్ట్ ఈ అబ్బాయికి ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చూడమ్మా సార్, నేను కమిషనర్ని నర్వస్ అవ్వకుండా సర్వీస్ బాగా చేసి మంచి పేరు తెచ్చుకో. అలాగే సార్. మిగతా విషయాలని సేట్ మాట్లాడతాం. ఓకే సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వస్తానయ్యా. మంచి సార్. చాలా థ్యాంక్స్ బాబాయ్. ఒరే రామ్, మీ అమ్మ మీద ఉన్న గౌరవంతోనూ నీ మీద ఉన్న నమ్మకంతోనూ ఈ రిస్క్ తీసుకున్నాను. పెళ్లిలో ఎక్కడ తేడా జరగకూడదు. అసలు ఈ పెళ్ళే జరగదు. మామూలుగా జరగదంటాను బాబాయ్, మెంటల్ వచ్చేస్తది. రండి బావ గారు, రండి రండి. ఏ బావ గారు, అప్పుడే మీ ఇంటికి పెళ్లి కదా? ఈ ఏర్పాట్లన్నీ చేసింది ఇతనే బావ గారు. పేరు రామారావు. వెడ్డింగ్ ప్లాన్. ఇంకా 10 దినాలు ఉండాలి. ఏం అప్పుడే హడావుడి మొదలుపెట్టినావే? అరే కమిషనర్ ఇంట్లో పెళ్ళంటే ఏ రేంజ్ లో ఉండాలి కదా. అప్పుడేం చూసినావు కాక, ఇంకా ఎన్ని కథలు ఉన్నాయి అనుకున్నావు? అరే ఈయన పెళ్లి కొడుకు జబర్దస్త్ గుండు. అరే లోపల 6 ప్యాక్ దాచిపెట్టిండు కాక, మనకు తెలియకుండా ఇంకేమేం దాచిపెట్టిండో. అరే గుస్సగా చిచ్చా ఏదో పని చేసిన. పెళ్ళంటేనే మజాక్ అన్నట్లు. ఏమంటారు? రండి బావ గారు, కూర్చుని మాట్లాడుకుందాం. ఈ సడన్ మీటింగ్ సిచ్యువేషన్ ఏంటంటే, మా గురువు గారు సద్గురు శ్రీ సంపూర్ణానంద స్వామీజీ పెళ్లి కుమారుని జాతకంలో ఒక మేజర్ డిఫెక్ట్ ని డిటెక్ట్ చేశారు. బాడీలో డిఫెక్ట్ అయితే మెడిసిన్ ఉండాలి, మరి జాతకంలో డిఫెక్ట్ కు సొల్యూషన్ జలం. జనరల్ వాటరా, మినరల్ వాటరా? మూర్ఖుడా, ఇది జనరల్ మినరల్ కాదు, ఎటర్నల్. పవిత్ర నదుల నుంచి సేకరించిన పుణ్యజలంతో నిండిన ఈ పూర్ణ కలశాన్ని అమ్మాయి ఉత్తర దిశగా నిలబడి అబ్బాయి దక్షిణ హస్తంలో పెట్టాలి. ఆనాక మేము తూర్పుకు తిరిగి తోవంతా సలుగుడు పోవాలనా? కాదు, మీ ఇంట్లో ఉన్నటువంటి తులసి చెట్టుకి ఈ పవిత్ర జలంతో అభిషేకం చెయ్యాలి. మా ఇంట్లో తులసి చెట్టు, సిరిబల్ల చెట్టు యారున్నాయబ్బా? అరే ఇంట్లో లేకపోతే ఏముంది కాక, మార్కెట్ లో మస్తు దొరుకుతాయి. రాస్తాలో కొంటాం, ఇంట్లో పోస్తాం. మేం సమీ. ఎగ్జాక్ట్లీ. మరి ఆలస్యం అవుతోంది, అమ్మాయిని పిలిపించండి. అమ్మ జానకి. తీసుకో అమ్మా, ఈ కలశాన్ని అబ్బాయి చేతిలో పెట్టు. చూడు నాయనా, నువ్వు ఇంటికి వెళ్ళేంత వరకు ఈ కలశం చెయ్యి మారకూడదు, చెయ్యి జారకూడదు. జారితే మీ అబ్బాయి జీవితం అడ్రస్ లేకుండా పోతుంది.
ఊరుకోవా చిన్న శాస్త్రి, ఏదో చేదస్తావు నువ్వు చేయించుకోవడానికి ఆయన ఉన్న చిన్నపిల్లడా. అయినా పెద్ద శాస్త్రి గారు ముహూర్తం పెట్టిన తర్వాత అన్ని సవ్యంగా. అరే చేసిన తప్పుకు ఆల్రెడీ కాకా సగం చచ్చిండు, గట్లా పరేషాన్ చేస్తే కంప్లీట్ ఖతం. అయినా కాకా ఏమైనా కావాలని చేసిండా ఏంది? కరెక్ట్ గా చెప్పావయ్యా, నేనేదో ఆత్రంలో ఇలా అన్నా. మేము ఈ పెళ్లి కస్టమర్ల దగ్గర తీసుకున్న కాంట్రాక్ట్ అనుకోవట్లేదు, మా ఇంట్లో జరుగుతున్న పండుగ అనుకుంటున్నాం. అరేంజ్మెంట్స్ అన్ని మా వాళ్ళకి వదిలేసి మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. చాలా థ్యాంక్స్ అమ్మా. పెళ్ళయ్యేంత వరకు మీ స్టాఫ్ అందరూ ఉండడానికి అవుట్ హౌస్ కూడా రెడీ చేసాం. అన్నట్టు మా అమ్మాయి జానకి పెళ్లి కూతురు, రామ్ వాళ్ళ అమ్మగారు. నమస్తే ఆంటీ. నమస్తే మా, లక్షణంగా ఉన్నావు. రే రామ్, ఇలాంటి అమ్మాయిని మన ఇంటికి ఇప్పుడు తీసుకొస్తావరా? అరే నీకంత నచ్చితే చెప్పమ్మా, ఈ అమ్మాయినే తోలుకోపోదాం. అరే మజాక్ చేసినా, చెప్పినా కదా మ్యారేజ్ అంటేనే మజాక్ కదా. గేమ్ ప్లాన్ చూస్తే గెలుపు గ్యారంటీ అనిపిస్తుంది, కానీ స్టార్ట్ చేయడానికి బంతి నీ కంట్రోల్లో లేదుగా. అందరినీ గ్రౌండ్ లోకి దింపితే ఆటోమేటిక్ గా బంతి దొరుకుంటూ వస్తుంది. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఏమిటా నువ్వు చేస్తున్న పని? పెళ్లి కూతుర్ని అరే నువ్వేం పానిక్ అవ్వకు, మన ఇక్కడికి వచ్చింది పెళ్లి చేయడానికి కాదు, పెళ్లి పెటాకులు చేయడానికి. ఏమిటా నువ్వు అనేది? అవును మావయ్య, ఈ పెళ్లి చెడగొట్టేసి జానకిని మన ఇంటికి కోడలుగా తీసుకెళ్లిపోదాం. ఏంటయ్యా తీసుకెళ్లేది? అదేనండి, తీసుకెళ్ళటం అంటే పెళ్లికి ఇక్కడి నుంచి ఏం తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్ళాలి అని డిస్కస్ చేస్తున్నాం. ఎరా ఊరుకుండే ఓవర్ యాక్షన్ మీరు చూడలేక వస్తున్నావు. నువ్వేంటయ్యా రామారావు, ఇండియా వస్తానని చెప్పి ఏకంగా ఇంటికి వచ్చేసావు. ఎవరిని నమ్మని మా అన్నయ్యేమో ఎత్తెత్తి ఎంగిలాకు మీద కాలేసినట్టు పెళ్లి పత్రం అంతా నీ చేతిలో పెట్టాడు. అంటే నీ సంగతి ఈయన కూడా తెలుసా? తెలుసు, ఈయన మన పార్టీయే. ఏం పార్టీ? అదే సంగీత పార్టీ. సంగీత పార్టీ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. కావాలంటే నువ్వు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అవ్వని పెళ్లికి అంత సీన్ లేదు, కానీ ఇంతకీ ఈ పెళ్లి ఎలా చెడగొడుతున్నావు? అంటే ఏమి కూడా మొత్తం తెలుసు, తను మన పార్టీయే. ఓహో వెరీ గుడ్. మీరంతా ఏం చేస్తున్నారు ఇక్కడ? రండి రండి, మీకు తెలియదే ఉంది. మావాడి ప్లాన్ గురించి డిస్కస్ చేస్తున్నాం. చెప్పరా, వాళ్ళ అమ్మాయిని ఎలా తీసుకెళ్లిపోతున్నావో చెప్పు. మా అమ్మాయిని తీసుకెళ్ళిపోవడం ఏంటి? అబే ఏం లేదండి, మ్యారేజ్ హాల్ కి పెళ్లి కూతురుని ఎలా తీసుకెళ్లాలా అని డిస్కస్ చేసుకుంటున్నాం అంతే. అంటే ఈవిడ తెలీదా? ఏంటది? ఆహాహా, మీకు ఈ మాత్రం కూడా తెలీదా అంటున్నాడు. మావయ్య మనకైతే డైలీ అదే డ్యూటీ, ఆవిడకేం తెలుస్తాయి ఇవన్నీ. అదే చీరలు సార్లు అంటే చెలరేగిపోతారు కదండి. కరెక్ట్ గా చెప్పావయ్యా. జానకి, కంచి నుంచి చీరలు వచ్చాయి చూడు. వెళ్ళమ్మా. మావయ్య కొంచెం ఉంటే నీ పీత బుర్ర వల్ల మొత్తం పెంట పెంట అయిపోయింది. నేనేం చేయమంటావురా, మన స్టేట్ పాలిటిక్స్ లాగా ఎవరే పార్టీయో తెలియకుండా ఏమయంగా ఉంది. నువ్వు లిస్ట్ రాసు, నేను బట్టి పడతా. సరిగా రావు. మన నెక్స్ట్ స్టెప్ ఏంటి? మనం నెక్స్ట్ స్టెప్ వేయాలంటే మనకు నికార్సైన బకరా కావాలి. బకరానా? ఎస్ సార్, మనం అనుకున్నట్టుగానే నేను ఇంట్లోకి చేరిపోయాను. ఇప్పుడు జానకి పెళ్లి ఆపాలన్నా, ఆదిని ట్రాప్ చేయాలన్నా నాకు బకరా కావాలి. అర్థమైంది, కానీ ఎవరా బకరా? నువ్వు అసలు మనిషి వాపసువా? ఆ పందగుట్ట పాండుగాడిని అరెస్ట్ చేయమంటే వాడి కొడుకునేందుకు అరెస్ట్ చేశావు? వాడు అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు, వీడు స్కూల్ గ్రౌండ్ లో దొరికాడు. వీడిని లోపలేస్తే వాడు బయటకు వస్తాడని. అందుకని 2వ క్లాస్ చదువుతున్న కుర్రాడి మీద రేప్ కేసు పెడతావా? 2వ క్లాస్ వాడి మీద? యూస్లెస్ ఫెలో. చిచి. అన్నయ్య. ఏంటమ్మా అన్నయ్య, అడవి పందిలా రోజుకి 6 సార్లు తింటాడు, ఆ మాత్రం బుర్రుండగరలేదు. ఇలాంటి బతుకు బతికే కంటే చావడం బెటర్. చిచి, నీది ఒక బతికేనా? అసలు ఇలాంటి వాటిని ఎలాగమ్మా ప్రేమించావు? దరిద్రుడు, నీచుడు, నికృష్టుడు, పడికి బాధుడు, పొరపోకు. అల్లుడు నిజంగానే చచ్చిపోయేలా ఉన్నాడు. అరే తుప్పా సెదవా, నేను మనిషిని కాబట్టి మర్యాదగా మందు తాగుతున్నాను రా. నువ్వు రాక్షసుడు కాబట్టి రోజు నా రక్తం తాగుతున్నావు. డైలీ నన్ను డీప్ ఫ్రై చేసుకొని తింటున్నావు రా. రే, దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. ఆ రోజు నిన్ను నలిపెట్టి నలిపేస్తాను రా. అదే నా ఆశ, ఆశయం, డ్రీమ్ ప్రాజెక్ట్. మామయ్య, ఈ బకరా డ్రీమ్ ప్రాజెక్ట్ ని మనం టేక్ ఓవర్ చేద్దాం. పదండి. ఏంది మావా ఇది? పెళ్ళేంత వరకు దీనికి తీసుకొద్దని చెప్పినా కదా, ఎందుకు తెచ్చిండ్రు? అది కాదురా. అరే ఏంది అది కాదు? ఎవరైనా చూస్తే అంత ప్రమాదం తెలుసా? ఏం చేస్తున్నారు ఇక్కడ? చేతబడి చేస్తున్నారా? ఈ లైటింగ్ ఏంటి? ఈ కుర్చీ ఏంటి? అరవక్క కానీ దండం పెడతాను. ఇది కుర్చీ కాదు కాక, డ్రీమ్ మిషన్. వాషింగ్ మిషన్ తెలుసు, టైం మిషన్ తెలుసు, ఈ డ్రీమ్ మిషన్ ఏంటి? అరే మన కలల్ని సాకారం చేస్తూ మనం కోరుకున్న ప్రపంచంలోకి తీసుకుపోయే యంత్రమే డ్రీమ్ మిషన్. ఏం లేదు కాక,
ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక విలన్ గాడు ఉంటాడు. ఆడు మనల్ని తంగ్ చేస్తూ ఉంటాడు. ఆడినా మనం ఏమీ చేయలేం. అప్పుడు మనం సప్రెషన్ గురై డిప్రెషన్ లోకి పోతాం. దాంతో మనకి టెన్షన్ ఎక్కువై, థాట్స్ లో ఇరిటేషన్ క్రియేట్ అయ్యి, బాడీలో వైబ్రేషన్ జనరేట్ అయ్యి, హార్ట్ బ్లాక్ అయ్యి, మైండ్ స్టక్ అయ్యి, బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. దాని తర్వాత ఏముంది, బాడీ తీసి బొందలు గడ్డలు పెట్టుడు. ఏమ్రా? ఇట్లా చాలా మంది చచ్చిపోతున్నారని అమెరికా వాడు అడ్వాన్స్ గా ఆలోచించి ఈ మిషన్ ని కనిపెట్టింది. ఇంటర్నేషనల్ గా ప్రమోట్ చేయడానికి ఇంగ్లీష్ లో ఇన్సెప్షన్ అని సినిమా కూడా తీసిండు కాక. తెలుగులో డబ్ చేసిండు. రేం పేరు? గదే. వాన్ ఐడియాని చైనా వాడు కాపీ కొట్టి ఈ డూప్లికేట్ ని తయారు చేసిండు. వానింట్లో పెండ్లి చేస్తే మస్తు ఖుషి అయ్యి దీని బహుమతిగా మాకు ఇచ్చింది. దీని వల్ల రియల్ లైఫ్ లో మనల్ని డామినేట్ చేసే బట్టే బాస్గాళ్ళని కలలో మనం డామినేట్ చేసి మానసిక ఆనందం పొందుతాం. దాంతో బాడీ ఫిట్ అవుతుంది, లైఫ్ సేవ్ అవుతుంది. అర్థమైందా కాక? బాగా అర్థమైంది రామా. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను కూడా ఈ మిస్టేక్ కి కల్లోకి వెళ్ళిపోతానయ్యా. అరే నీకేం కర్మ కాక? కడుపు చుంచుకుంటే కాళ్ళ మీద పడుద్దయ్యా. మా బావగాడు పెట్టే టార్చర్ కి ఆ బెయిన్ స్ట్రోక్ నాకు వచ్చేటట్టుంది. అరే ఏం కష్టం వచ్చింది కాక నీకు? అందుకే నన్ను కూడా మీ క్లబ్ లో జాయిన్ చేసుకుంటాయా ప్లీజ్. సరే, కాకపోతే కొన్ని కండిషన్లు ఉన్నాయి. ఏంటవి? నువ్వు కల్లోకి పోయినాక రియల్ లైఫ్ క్యారెక్టర్స్ కూడా వస్తాయి. నువ్వు కల్లో ఉన్నట్టు అలాగే చెప్పకూడదు. చెప్తే కల్లోనే కన్ను మూస్తావు. అందుకే నువ్వు నీ డ్రీమ్ గురించి ఏం షేర్ చేసుకోవాలన్నా మన క్లబ్ మెంబర్స్ తోనే చేసుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం కాక, నువ్వు కల్లో 10 నిమిషాలు గడిపితే రియల్ లైఫ్ లో 10 రోజులు గడిచిపోతాయి. మరి కల్లోంచి బయటికి రావాలంటే ఏముంది, సింపుల్ గా కళ్ళు మూసుకుని లే 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 నా రాజా అని పాట పాడాలి. నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైందయ్యా. త్వరగా నన్ను కల్లోకి తీసుకెళ్ళరా ప్లీజ్. ఓకే కాక, నీ కళకి నువ్వే హీరో కావాలి. ఆల్ ద బెస్ట్, సేఫ్ జర్నీ. క్లోజ్ యువర్ ఐస్, కాన్సంట్రేట్, కాన్సంట్రేట్, రిలాక్స్, రిలాక్స్. ఏమండి జింబెల్ కొట్టేసారు లేవండి. చిచ్చి తెల్లవారులు తాగటం, పొద్దున్నే మనైతే చివాట్లు తినటం. గుర్తులేదు ఎప్పుడు సిగ్గొస్తుంది ఏంటో. ఇది జిమ్కి వెళ్తుంది, అక్కడ బెల్ మోగుతుంది, అన్నీ కామన్ గా ఉన్నాయేంటి? మరి రామారావు కల అన్నాడు. మిస్టర్ పద్మనాభ సింహ 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 సింహ, స్వాగతం సుస్వాగతం. మీరు చౌదరి, జస్టిస్ చౌదరి. ఏ రామా, నువ్వా? అచ్చు ఎన్టీఆర్ లా యాక్ట్ చేస్తున్నావయ్యా. అప్పుడే ఏం చూసినావు కాక? ఇంకా ఎంత గొప్పగా నటించగలుగుతామో ముందు ఆపై ముందు చూస్తావు. అది సరే గాని ఇక్కడ ఇదంతా ఏంటయ్యా? డ్రీమ్, కళ. నువ్వు ఇప్పుడు కల్లో ఉన్నావు కాక. నీ కళల ప్రపంచంలోకి మేమంతా వచ్చేసినాం. అదేంటయ్యా, నువ్వేమో కలంటున్నావు, మా బావేమో డాబర్ మ్యాన్ లాగా అలాగే అరుస్తున్నాడు. పిచ్చి కాక, అసలు నువ్వు కల్లోకి ఎందుకు వచ్చినావు? ఆయన రియల్ లైఫ్ లో విలన్ బ్యాక్ బోన్ బెండ్ తీయని. మరి ఆ విలన్ ఎవరు? వీళ్ళ బావ జయకృష్ణ సింహ. మరి ఆయనే పిలుస్తుండు, నువ్వేం చెయ్యాలి కాక? అర్థమైంది. ఆడి బ్యాక్ బోన్ బెండ్ తీసేయాలి. అదే నా ఆశ, ఆశయం, డ్రీమ్ డ్రీమ్ ప్రాజెక్ట్. మరి కాలుష్యం ఎందుకు? ప్రొసీడ్. జై వస్తున్నాను రా. ఏడు వీడి డిసిప్లిన్. పద్మనాభ సింహ, పర్యటకు రావాల్సిన వాడివి ఇలా బిడ్డపాకలో వస్తావేంటి? టైం ఏంటి? ఎవడైనా సరే నీకు కావాలంటే వాచ్ చూసుకో, నన్ను అడుగుతావేంటి? పద్మనాభ సింహ, జై సింహ. ఏయ్! 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 ఈ లాంగ్వేజ్ ఏంటి? ఈ బాడీ లాంగ్వేజ్ ఏంటి? మారాయి, అన్ని మారాయి. ఆకలిస్తే కిచెన్ వైపు, దాహం వేస్తే బార్ల వైపు చూసే రోజులు పోయాయి. ఇదే ఇంట్లో ఏళ్ల తరబడి ఫుడ్ గెచ్చా, మందు గెచ్చా, కత్తి నిండా కుదుకు లేక నిద్ర గెచ్చా. ఇప్పుడు కళ్ళు మండాయి. ఎవడైనా అడ్డొస్తే మాడి మసి అయిపోతారు. జై సింహ, నువ్వు దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, గూండాయిజానికి వచ్చినా, గ్రూపులుగా వచ్చినా, ఒక్కడివే వచ్చినా, ఫ్యామిలీ మొత్తాన్ని వేసుకొచ్చినా, ఈ పద్మనాభ సింహంతో పెట్టుకుంటే పచ్చడైపోతావు. ఏంటండి ఆ మాటలు? తను తిన్నాను కాబట్టి
నా చెల్లెల్ని కొట్టావా? నిన్ను కూడా కొడతాను రా. నువ్వు నన్ను కల్లో కూడా ఈ గోలేంది కాక? అసలు కల్లోకి వచ్చింది వాడంతో చుట్టానికే కదా. గట్లని సీదా క్లైమాక్స్ పోతే కిక్కే ఉంటది. ఇప్పుడు స్ట్రోక్ ఇచ్చినావు కదా, నువ్వు వెళ్ళి మందేసే చెప్తా. పగలేస్తే ఏం బాగుంటది? అరే కళ్ళు పగలింది రాత్రి కాక. అంతేనా? రే జయ ఏమైంది వాడికి? పిచ్చి కుక్కలా బిహేవ్ చేస్తున్నాడు. నాకు ఏదో భయంగా ఉందన్నయ్య. ఇందులో భయపడాల్సిందేం లేదండి. బీభత్సం చేసేస్తే భయపడాల్సిందేమీ లేదంటే ఏంటి? ఇలాంటి ప్రాబ్లం ఉన్న పేషెంట్ ని నేను ఆల్రెడీ ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఇది ఒక సైకలాజికల్ డిజార్డర్. ఇది డామినేషన్ తాలూకా సప్రెషన్ నుంచి పుట్టుకొచ్చిన డిప్రెషన్ క్రియేట్ చేసిన కమోషన్ రిలేటెడ్ రెవల్యూషన్. ఇలాంటి వాళ్ళని ఓ వారం రోజుల పాటు వాళ్ళ మానాన్న వాళ్ళని వదిలేస్తే సెట్ అయిపోతారు. వదలకపోతే ఎవరిని వదలరు. పిచ్చి పీక్స్కెళ్ళిపోయి పీకలు కొరికేస్తారు. అసలు అలాంటి దద్దకొట్టు రోగం వాడికి ఎందుకు వచ్చిందో? డామినేషన్ సార్. మితిమీరిన డామినేషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. నిజమేనా? నీ డామినేషన్ లో నేను కూడా సప్రెషన్ గురయ్యాను. అవునండి, నేను కూడా కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళాను. అవునన్నయ్య, నేను కూడా కొంచెం కమోషన్ ఫీల్ అయ్యాను. ఆ రెవల్యూషన్ థాట్స్ నాకు కూడా వచ్చే బావు గారు. అవును డాడీ, ప్రెషర్ ఎక్కువైతే మనిషి కూడా బంతిలాగా కంట్రోల్ తప్పుతాడు. ఉండమా నువ్వు నీ బందిగోరాను. మీరందరూ నా డిసిప్లిన్ ని డామినేషన్ లా ఫీల్ అవుతున్నారని నాకు అర్థమైంది. ఓకే, ఈ రోజు నుండి జానకి పెళ్ళయ్యేంత వరకు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండండి. పెళ్ళయ్యాక మీటింగ్ పెట్టి కొంచెం రీజనబుల్ గా కొత్త రూల్స్ రాసుకుందాం. అమ్మో, కొంచెం లేట్ అయితే వీళ్ళందరికీ కూడా ఈ డిసీజ్ వచ్చేసేది. ఇదిగో రామారావు, ఈ పెళ్ళయ్యేంత వరకు మా బావగారిని నువ్వే కంట్రోల్ చేయాలి. ఆయన సంగతి నాకు వదిలేసి మీరు మిగతా పనులు చూసుకోండి. థ్యాంక్ యూ రామా. ఏం డైలాగ్ కొట్టినావు కాక? నీ దెబ్బకి మీ బావ ప్యాంట్లోనే పాస్ పోసింది అంటే నమ్ము. ఏం రా సరేగాని రామా, మీరు కూర్చాక మా బావకు వెండి గుర్తుండవు కదా, కాల్చి చంపేస్తాడు. అరే ఏం మాట్లాడుతున్నావు కాక? దమాకిట్లా ఖరాబ్ అయిందా నీకు? నీకలా ఆయనకెట్లా గుర్తుంటది? కొత్త కదా, కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. కరెక్ట్. రామా, నీ వల్ల నా పర్సనల్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంది తెలుసా? ప్రొఫెషనల్ లైఫ్ ఏమేం కాక? ఏం కాక రామా, అది మరీ దారుణం. ఇంట్లో మా బావగాడు కాల్చుతుంటే ఆఫీస్ లో ఆదిగాడు కాల్చుతుంటే. అరే ఆదిగాడంటే యాదొచ్చింది కాకవు. రేపు పొద్దుగాల ఆది ఫ్యామిలీని మీ బావ టిఫిన్ చేయడానికి రమ్మండు. రామా, నా కల్లో వాట్ డెసిషన్స్ ఏంటి? ఇది నా కల కదా. అరే డెసిషన్లు తీసుకునేది ఆళ్ళు కాదు కాక, మరి పడుకున్న పద్మనాభసింహ ఆయన ఊహల్లోకించి వచ్చినవే ఈ పాత్రలు సన్నివేశాలు. అర్థమైంది రామా, మా బావగాడిని ఎక్కి తొక్కేసినట్టే ఆదిగాడిని కూడా తొక్కేమని ఈ సిచ్యువేషన్ క్రియేట్ చేశాడనమాట మావాడు. కరెక్ట్ గా చేసావు కాక. అందుకే నువ్వు నీ పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ గా, సోషల్ గా, సైకలాజికల్ గా, మైథలాజికల్ గా అన్ని గిట్లలా నువ్వే నంబర్ 1 కావాలి. నీ డ్రీమ్ వల్కి నువ్వే బాద్షాగా ఉండాలి. కదే పడుకున్న పెద్ద కోరిక. ఎస్, ఐఎమ్ బాద్షా. బాద్షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోద్ది. బావగారు, ఇది ఇంట్లో బ్రేక్ఫాస్ట్ లెక్క లేదు, స్టార్ హోటల్లో బఫే లెక్క ఉన్నది. ఈ లెక్క తింటే మా వాడు నా లెక్క అవుతాడు. అన్నాడే ఆటో అప్పారావు, పిపి పిపి అన్నాడే స్కూటర్ సుబ్బారావు. పద్మనాభసింహ. ఏంటి పద్మనాభసింహ? ఏంటి వాట్స్ యువర్ ప్రాబ్లం? ఏది బావగారు, పొద్దున్నే మొదలు పెట్టినాడు? ఏం లేదు బావగారు, ఈ పెళ్ళయ్యేంత వరకు ఫ్రీక్ అవుట్ అవుతానంటే నేనే పర్మిషన్ ఇచ్చాను. నువ్వు పర్మిషన్ ఉంటాయి? దొక్కు దోలు డాష్, దిస్ ఇస్ మై లైఫ్, మై ప్రెషర్, మై డెసిషన్, మై కిక్. ఫస్ట్ టైం కదా, కొంచెం ఎక్కువైంది. ఎవరికై ఫస్ట్ టైం? 20 సంవత్సరాల నుంచి డే నైట్ తాగుతున్నాను రా. గుడ్డు తెలుసా నీకు? నువ్వేంటి చూస్తున్నావు? మందు వేయాలనుందా? వేయాలంటే ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. రామారావు. ఏంటో రామారావు నాగేశ్వరరావు? ఏంటి? ఏమయ్యా, వాడు నీ మాట వింటాడు, కొంచెం మేనేజ్ చేయి. నేను చూసుకుంటాను సార్. గురుజీ ఆయన ఫీల్ అవుతున్నారు, పదండి. ఫీల్ అయితే వెళ్ళిపోవాలా? నా కోసం. నా సోల్మేట్ చెప్పాడు కాబట్టి. సారీ బావగారు. అదే సాధుబాయి మనుషులు సిటీలోకి వచ్చారని తెలిసింది. ఇక్కడ వాళ్ళేదో చేయబోతున్నారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్. వాళ్ళు ఏం చేసినా దాని వెనక ఖచ్చితంగా బాద్షా ఉంటాడు. బాద్షా ప్రస్తుతం మీ ముందే ఉన్నాడు. వాట్? ఎస్, బాద్షా మీ కళ్ళ ముందే ఉన్నాడు. ఈయనే బాద్షా. ఎస్, నేనే బాద్షా. బాద్షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోద్ది. పిచ్చి పెంట అయిపోద్ది. సారీ అది, అతన్ని పట్టించుకోవద్దు. ఇక్కడ నుంచి నీ ఫోకస్ అంతా సాధుబాయి మనుషుల మీద పెట్టు. షూర్ సార్, ఇక నుంచి నేను నా టీం అదే పనిలో ఉంటాం. నువ్వు ధోని, నీకో టీము. అది సాధుబాయి మనుషులు సిటీలోకి వచ్చి ఇంకా అర్ధగంట కూడా కాలేదు. అప్పుడే పోలీసు వాళ్ళకి సంగతి తెలిసిపోయింది. వాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్పు. నువ్వు చెప్పిన తర్వాత ఎంక్వైరీ చేశాను. సాధుబాయి మనుషులు క్రేజీ రాబర్ట్ రాకీ రసూల్ సిటీ అవుట్స్కర్ట్స్ డాగ్ హౌస్ లో ఉన్నారని తెలిసింది. గుడ్. ఏం డాడ్ అలా ఉన్నారు?
హైదరాబాదుని చూస్తుంటే మీ అమ్మ గుర్తొస్తోందిరా. ఒక చిన్న ఇంట్లో అమ్మ, నేను, నువ్వు ఉండేవాళ్ళు. లైఫ్లో అన్నిటికంటే డబ్బే ముఖ్యం అనుకునేవాడిని. అమ్మ డబ్బు కంటే రిలేషన్స్కి ఎక్కువ వాల్యూ ఇచ్చేది. అప్పుడు నేను అర్థం చేసుకోలేకపోయాను. ఐ డిడ్ ఎ మిస్టేక్. ఐ రియలీ మిస్. అమ్మ బ్రతికే ఉందన్న విషయం నీకు చెప్పినందుకు ఐమ్ రియలీ సారీ నాన్న. త్వరలోనే నేను అనుకున్నది పూర్తి చేస్తాను. నిన్ను అమ్మని ఒక్కటి చేస్తాను. ప్రెస్ మీటా? ఎందుకో? అరే ఎందుకంటే కాక నీ టాలెంట్ పబ్లిక్ తెలియద్దా? గట్లయితేనే పడుకున్న పద్మనాభసింహ సాటిస్ఫై అవుతాడు. ఏమ్రా? దెన్ కాల్ ద ప్రెస్. ఆర్ యు రెడీ గైస్? మీకు బ్రేకింగ్ న్యూస్, డిపార్ట్మెంట్ కి షాకింగ్ న్యూస్, మాఫియాకి షేకింగ్ న్యూస్. సిటీలోకి ఎంటర్ అయిన సాధుబాయి మనుషుల్ని సింగిల్ డే లో పట్టుకుంటాను. మర్యాదగా మాట వింటే సెల్లో పడేస్తా, ఎక్స్ట్రాల్ చేస్తే ఎన్కౌంటర్ లో లేపేస్తా. బికాస్ when fire fires the fire, fire will be fire. I am fire. I am the fire. అది ఇన్నాళ్ళు మా చెల్లెడు ఫేస్ చూసి అతన్ని టాలరేట్ చేశాను. హీస్ క్రాసింగ్ హిస్ లిమిట్స్. వెంటనే అతన్ని సస్పెండ్ చేయాలి. కాల్ ఫర్ ద ప్రెస్ మీట్. పోలీసులకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. ఇంకా డిలే చేయకూడదు. మెటీరియల్ ఈ రాత్రికే డిస్పాచ్ అవ్వాలి. ఈ విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా సాధుబాయ్ టాలరేట్ చేయడు. హైదరాబాద్ తో పాటు ఢిల్లీ, ముంబై, కలకత్తాల్లో ఒకే టైంలో ఈ బ్లాస్టులు జరగాలి. రేపీ టైంకి ఇండియా మొత్తం ఇదే బ్రేకింగ్ న్యూస్ అవ్వాలి. ఎవడరా నువ్వు? కొండవీడు ప్రాంతంలో అరాచకాలు సృష్టిస్తున్న ఎంతో మంది నేరస్తుల్ని గడగడలాడించిన కొండవీడి సింహ. 1994 బొబ్బిలి గడ్డపై ప్రజల్ని దోచుకుంటున్న పశుపతిని పంచాయతీ గిర్చి పంచలోడు తీసిన బొబ్బిలి సింహ. 1999 వీరరాఘవ ఫ్యాక్షన్ పంజాబ్ రాయలసీమను కాపాడిన సమర సింహ. 2004 విజయవాడిని గుప్పట్లోకి తీసుకున్న ధర్మపురుషకు దడ పుట్టించిన లక్ష్మీ నరసింహ. 2010 విజయనగర ప్రజల్ని వీరకేశవుడు బారి నుంచి కాపాడిన సింహ. ఆ సింహాలందరినీ మిక్సీలో వేసి రీమిక్స్ చేస్తే పుట్టిందే ఈ పద్మనాభ సింహ. పద్మనాభ సింహ. పద్మనాభ సింహ. ఎదవ పొట్టేసుకొని సీమ పందికి యూనిఫామ్ వేసినట్టున్నావు. నువ్వేం పీకుతావురా? నువ్వేంటయ్యా ముసుగేసుకొచ్చావు? డస్ట్ అలర్జీయా? కాదు కాక, నేను ఫోకస్ లోకి వస్తే మీరు ఫేమస్ అవ్వరు. మీరు వెళ్ళి కార్లో కూర్చోండి. నేను వీళ్ళని ఫినిష్ చేసి క్రెడిట్ మీ అకౌంట్ లో వేసేస్తా. థ్యాంక్స్ అయ్యా. ఆల్ ద బెస్ట్. రేయ్, ఈ బాంబ్ బ్లాస్ట్లు జరిగితే చాలా మంది ఇన్నోసెంట్ పీపుల్ అన్యాయంగా చనిపోతారు. దాన్ని నువ్వు ఎలాగైనా ఆపాలి. మార్చాలేకో. హలో చెప్పరా సార్, మొత్తం ఆర్డీఎక్స్ రికవర్ చేసుకున్నాను. వాళ్ళ ప్లాన్ ఫెయిల్ అయింది కాబట్టి ఇప్పుడు డెఫినెట్ గా సాధుబాయ్ హైదరాబాద్ కి వచ్చి తీరుతాడు. యూఆర్ కరెక్ట్ రామ్. మనం టార్గెట్ కి దగ్గరలోకి వచ్చాం. గుడ్ లక్. గుడ్ మార్నింగ్. మా డీసీబీ పద్మనాభసింహ ప్రొఫెషన్ లో ఫెయిల్ అయ్యి మెంటల్ గా డిస్టర్బ్ అయ్యారు. అందుకే ఎక్కడున్నారో కూడా తెలియని సాధుబాయ్ మనుషులు పట్టుకుంటానని ఇష్టం వచ్చినట్టు వాగారు. దానికి డిపార్ట్మెంట్ తరపున మేము అపాలజీ చెప్తున్నాం. అంతేకాదు, ఈ రోజు నుంచి అతన్ని సస్పెండ్ చేయాలని డిసిషన్. मन बलवान लागे चट्टान रहे मैदान में आगे. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. ఆ డెడ్ బాడీ పేరు రాఖీ రసూల్, సాధుభాయ్ మనిషి. నాన్న అడ్డగాడిదలే. అందుకే ఈ ఒక్క రోజు మీరు మందు నీ మానేయాలి. బొక్కల వంశం కోసం నేను మందు మానేయాలా? అరే కాక, పెద్ద అడుగుతుండు కదా, ఈ ఒక్క రోజు బంద్ చేయరాదే. నా సోల్మేట్ చెప్తున్నాడు కాబట్టి ఓకే.
నిర్మలా మీ అన్నయ్య ఎందుకు వచ్చాడు అది చెప్పు, ఎవరు పిలిచారు అతన్ని? నేనే సార్. నువ్వా? అతని ఇంటికి బంధువు కాదు, శత్రువు. ఆ విషయం తెలుసా నీకు? గుస్స చేయొద్దు సార్, నాకు మీ లొల్లంతా తెలుసు. ఇసంటి శత్రువుకి పనిష్మెంట్ దూరం పెట్టుడు కాదు. మరి ఆయన మిస్ అయిందేంటో మనసుకు గుచ్చేటట్టు చూపెట్టాలి. మీ పెళ్లి వారి పెళ్లి వైభవం ఏందో చూడాలి. ఫుల్ జలసి అయిపోలే. కరెక్టేనయ్యా, ఈ ఆలోచన నాకు రాలేదు. ఏంటి బావా, మా పిల్లి వారిని చిన్న చూపు చూసి నా కొడుకుని కాదని నీ కూతురికి ప్రేమించినోడుతో పెళ్లి చేసావుగా? అందుకే కదా బాబా 2 సంవత్సరాలు దూరంగా పెట్టావు. పిల్లివారి పెళ్లి ఎలా ఉంటుందో ఇప్పుడు చూడు. గోపికృష్ణ సింహ, బావా గారిని ముందు వరుసలో కూర్చోబెట్టు. చాలా థ్యాంక్స్ బాబు, నీ వల్ల ఇన్నాళ్ళకి మా అన్నయ్యని చూడగలిగాను. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కదండి, జానకి. తనే జరిగింది మొత్తం నాకు చెప్పింది. థ్యాంక్స్ రా. రండి బావ గారు. సంగీతే పెళ్లి లెక్కున్నది అంటే ఇక పెళ్ళొద్దంట. అరే మజాక్ చేసిన, చెప్పినా కదా పెళ్ళంటేనే మజాక్ అన్నట్టు. అది ఈ ఫంక్షన్ అయ్యేలోపు పద్మనాభ సింహ వెనుకున్న బాద్షా ఆడున్నట్టు తెలుసుకోవాలా? ఓకే డాడీ. సార్ మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఏం లేదు సార్, 2-3 దినాల సంది పద్మనాభ సింహ గారి బిహేవియర్ లో ఏదో తేడా కొడుతుంది సార్. ఏందా అని అబ్జర్వ్ చేసిన. ఆడెవడో బాద్షా ఆడే సార్. ఆడితో ఈయన రోజు ఫోన్ లో మాట్లాడుతుంది సార్. రెగ్యులర్ గా టచ్ లో కూడా ఉంటుండు. అప్పుడప్పుడు చీకట్లో పోయి కలుస్తుంది సార్. బాద్షా నువ్వు చూసావా? ట్రై చేసినా సార్, కానీ చీకట్లో మొహం సరిగ్గా కనిపించలేదు. కానీ ఒక్కడు మాత్రం కన్ఫర్మ్ సార్, ఆడు చాలా ఖతర్నాక్ గళ్ళకున్నాడు. ఇంకో విషయం చెప్తే మీరే షాక్ అవుతారు సార్. ఏంటది? ఆడు మిమ్మల్ని కూడా వేసేస్తాడంట. అంతేకాదు సార్, ఆడెవడో సిద్ధు బాయ్ సాధుబాయ్ ఆడే కాక ఆయనతో కలిసి మీరు పనిచేస్తున్నట్ట కదా సార్? చిచి, అయినా ఇదంతా మాకెందుకు చెప్తున్నావు? ఈ పెళ్లిళ్ళు చేస్తే మాకే మిగులుతాయి సార్. ఏదో ఇనాం గిట్లు ఇస్తారేమోనని. ఈ విషయం గురించి ఇంకెవరి దగ్గర మాట్లాడు. థ్యాంక్ యూ సార్. ఇన్ఫర్మేషన్ తో పాటు చిన్న అడ్వైస్ ఇవ్వమంటారా? గిదైతే ఫ్రీ. చెప్పు. కా పొట్టనుకో ఫుల్ బాటిల్ కొట్టించిర్రనుకో, బాద్షా గురించి మొత్తం కక్కుతాడు. ఇక్కడ ముందు ఇది కూడా ఫ్రీ. గుడ్ ఈవినింగ్ బాబాయ్ గారు. గుడ్ ఈవినింగ్. ఏంటి? మీకోసం స్పెషల్ బాటిల్. సారీ, ఈ రోజు మందు తాగినని మా సోల్మేట్ కి ప్రామిస్ చేశా. కరెక్టే కాక, కానీ పెళ్లి కొడుకు ముచ్చట పడుతుంది కదా, కొంచెం జ్యూస్ తాగు. జ్యూస్ అయితే ఓకే. జ్యూస్. రామా, వీడేంటి బాబాయ్ బాటిల్ అంటూ రూట్ మార్చాడు? ఏమో, పడుకున్న పద్మనాభ సింహ ఏం స్కెచ్ చేసిండో. కరెక్టే. బాబాయ్ జ్యూస్ 2 తెచ్చావేంటి? నచ్చితే తాగుతారు కదా అని. నచ్చిందా కాక? అదిరిపోయింది. అయితే ఇది కూడా వేసేయండి. థ్యాంక్స్. ఇంకో 2 తెమ్మంటారా? తీసురా. చూసావా రామా? అక్కడ జ్యూస్ కనపట్లేదు. షిట్, ఇప్పుడు అది ఎవరు తాగేశారు? రామారావు సార్, గెస్ట్ అందరూ వచ్చేసారు. ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. సార్, మన లేడీస్ అందరూ 2 days నుంచి డాన్స్ బాగా ప్రాక్టీస్ చేశారు. వాళ్ళతో స్టార్ట్ చేద్దాం. ఏంటి వాళ్ళు చేసేది? వాళ్ళకి వంట చేయడమే సరిగ్గా రాదు, ఇంకా డాన్స్ కూడానా? వచ్చిన వాళ్ళందరూ వాంతులు చేసుకుంటారు. నా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా అది నాతోనే మొదలవుతుంది. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సుఖము పరము అభినయము సభకనువాదము సరుకు పరమ పరము భావములో భరతనాట్యం కాదు, భరతనాట్యం. మట్టి తొక్కుతున్నట్టు ఆ మూమెంట్స్ ఏంటి? మాట పడిపోయినట్టు ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి? నిర్మలా, మీరు ఆగండాలా? విశ్వరూపం బ్యాన్ చేసినందుకు కమల్ హాసన్ కన్నీళ్ళ పెట్టుకున్నాడు. డాన్స్ చూసాడంటే కుళ్ళి కుళ్ళి ఏడుతాడా ఏంటి? మేము డాన్సులు చేస్తే మీరు వాంతులు చేసుకుంటారా? అంటే ఆ మందు చూసి తాగేసింది వీళ్ళనమాట. మేమంతా పెద్ద ఎన్టీఆర్ ఫ్యాన్స్. మేము ఎంటర్ అయితే ఎలా ఉంటుందో చూస్తారా? రామారావు, లెట్ us start. ఇంటోళ్ళు తరిమేశారు,
గుడివాడ ఎల్లాను గుంటూరు పొయ్యాను గుడివాడ ఎల్లాను గుంటూరు పొయ్యాను ఏలూరు నెల్లూరు ఎన్నెన్నో చూశాను ఎక్కడ చూసినా ఎంత చేసినా ఏదో కావాలంటారు చచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు అప్పపప్ప చచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు గుడివాడ ఎల్లాను గుంటూరు పొయ్యాను నీళ్ళు బంగారం కాను నా ఒళ్ళు సింగారం కాను ఎవరి మీద ఉన్నావు చూడు పెడతావా మోజు మీద సన్నజాజి పూలు పెడతావా నీ ఇల్లు బంగారం కాను నా ఒళ్ళు సింగారం కాను గుడిసుంది మంచముంది గుడిసుంది మంచముంది గుడిసే మంచం మడిసే లేక అంబో అంటున్నది అంబో అంటున్నది గుడిసుంది మంచముంది రెంటికి రాత్రికి రేటొచ్చి రైటో రైట్ అన్నవి రైటో రైట్ అన్నవి నా పరువం నీకోసం నా పరువం నీకోసం పల్లవి పాడుతున్నది పిల్లగా ఆడుతున్నది కోరిక పండగ నిండుగా నా పరువం నీకోసం నా పరువం నీకోసం చేసేయ్. మందు తాగేలా చిందులేయడానికి మీకు సిగ్గాలేదు పిల్లి వారు వంశం పరుగు తెచ్చారు మధ్యలో నువ్వేంటయ్యా అంటే వాళ్ళు చేయమంటే చేసేస్తావా వాళ్ళకంటే బుద్ధి లేదు ఇందులో వీళ్ళ తప్పేం లేదు సార్ అది చెప్పడానికి నువ్వే బిడ్రా. జ్యూస్ లో మందు కలిపింది మీ అల్లుడు గారు కావాలంటే వీడియో చూడండి సార్ ఏమ్రా ఆ పొట్టోడు ఏమైనా భాష గురించి చెప్పినాడా? ఏంటి చెప్పేది? జ్యూస్ జ్యూస్ అని చావు కొడుతున్నాడు. ఇట్లా కుదరదు గానీ యాదవ్ ఒకటి చేసి పద్మనాభ సింహ గారిని నుంచి లిఫ్ట్ చేస్తే మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఎంతకి తెగించారా? నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా? ఏంట్రా అర్సాకు? ప్రొఫెషనల్ గా నీకంటే పాపులర్ అవుతున్నానని తెలిసేతోటి ఇంత నిజాన్ని దిగుతారా? పిచ్చి పిచ్చిగా వాక్కు పీక పిసికేస్తా. ఏం చంపుతావా? చంపుతావురా? చంపు. కమాన్ కిల్ మీ ఐసే. అది సార్ Shut up! మీరేంటో మీ క్యారెక్టర్స్ ఏంటో నాకు బాగా అర్థమైంది. చూస్తూ మందు కలిపింది చాలక మా బావగారి మీద చేయి తీసుకోవడానికి సిగ్గులేదు. మనిషివా పశువా? అరే ఏం సార్ కాబోయేళ్ళని పట్టుకున్న మాటలు ఏదో మజాక్ లో చేసిండు అనుకుని మర్చిపోండి. మజాక్ అనుకోవడానికి అతను కొట్టింది ఎవరనుకున్నావు? నా చెల్లెడి భర్త ఈ ఇంటల్లుడు. మా బావ నా గురించి ఎంత ఫీల్ అవుతున్నాడు? ఈ కళ్ళ నిజం అయితే ఎంత బాగుండు. మర్యాదగా నువ్వు చేసిన తప్పికి ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణలు. అరే ఏంది బ్యాగ్ అట్లా చూస్తున్నావు? పెళ్లి క్యాన్సిల్ అయ్యకుంది పో పడు. ఏందయ్యా పడేది? ఇంత మందిలో నానా మాట్లాడేందుకు ఆ కమిషనరే మా వారి కాళ్ళ మీద పడాలా? పరువు వాళ్ళకే కాదు మాకు ఉండాలి. ఏటే నీకున్న పరువు? తప్పు చేసిన కొడుకు బుద్ధి చెప్పాల్సింది పోయి సమర్థిస్తున్నావు. దున్నపోతలో ఒళ్ళు పెంచడం కాదు, కాస్త బుర్ర పెంచు. సార్ హోల్డ్ యువర్ టంగ్. ఏంట్రా నాకే వెళ్ళి చూపిస్తావా? ఇంకా సేపు ఇక్కడే ఉంటే మెడబెట్టి బయటికి గెంటిస్తాను. నువ్వు గెంటిస్తే గెంటించుకోవడానికి ఇక్కడ ఎవరు కాదు దొరకలేరు. వచ్చే లేచిపోతాయి. అరే ఏం సార్ ఇది గలీజ్గా? కావాలంటే పెళ్లి క్యాన్సిల్ చేసుకుని దరిద్రం వదిలిపోద్ది. అంతేగాని ఇలా కొట్టుకుంటే మార్కెట్ ఎంత బ్యాడ్ అయిపోద్ది. ఇప్పుడు చెప్తున్నాను ఈ సంబంధం క్యాన్సిల్. నువ్వేంద్ర చెప్పేది? నేనే చెప్తాడా? ఈ పెళ్లి క్యాన్సిల్. పోరా బయటికి. పారపోతాము. చెత్త సంబంధము. ఎవరిదిరా చెత్త సంబంధం? నీదేరా చెత్త సంబంధం? మూసుకోండి పోరా. ఊకోండి సార్ ఏం లేదు. అరే బావా ఈ పెళ్లి చెడిపోయినంత మాత్రాన మీ పిల్లి వంశానికి వచ్చిన డ్యామేజ్ ఏమీ లేదు. వాడికంటే గొప్పడు ఈ ఇంటికి అల్లుడుగా రావాలని రాసిపెట్టింది. అందుకే ఇదంతా జరిగింది. ఏం రా?